హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా ఉండే పచ్చి బఠానీ ఇడ్లీ. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న పచ్చి బఠానీ ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి. మన ఈ రెసిపీకి ముందుగా 1 కప్పు పచ్చి బఠానీలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నానండి. ఈ కప్పు బఠానీలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనిని కూడా బఠానీలు పట్టుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలో కప్పుకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకుంటున్నాం కదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇందాక బఠానీ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఒక చిన్న రోల్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్ట్ని మనము కలిపి ఉంచుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే బఠానీలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము. క్యారెట్ని కూడా పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ ఇడ్లీలలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకొని వేయించుకోవాలి. 3 గుప్పెళ్ళ శనగగుళ్ళు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏ మాట కామాటే చెప్పుకోవాలండి, ఇడ్లీల్లోకి పల్లీల చట్నీని కొట్టింది ఏదీ లేదండి.
ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పప్పులు కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసి దించేసుకోవాలి. దీనిని మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బ్యాటర్ చూద్దాము. చూడండి, రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తరువాత మనకు ఎంతవరకు అయితే ఇడ్లీ వేసుకుంటామో అంత బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదండి, అందుకని నేను ఒక 1/2 ప్యాకెట్ ఈనో యాడ్ చేస్తున్నాను, ఫ్రూట్ సాల్ట్. దీనిపైన కొద్దిగా వాటర్ వేసి యాక్టివేట్ చేసుకుందాము. మనకు పిండి గట్టిగా ఉంది కాబట్టి మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేటట్లు మనం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా పొంగి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీ వేసుకునే ప్లేట్ తీసుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకుందాము. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ప్లేట్లకి ఇడ్లీ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లో మనం బ్యాటర్ని వేసుకుందాము. నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీ వేసిన తర్వాత ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని మనము ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాము. దీనిపైన మూత ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇడ్లీ కుక్ అయింది. దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందాము. ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చట్నీతోటి హై ప్రోటీన్ ఉన్న, అలాగే హై ఫైబర్ ఉన్న, ఎంతో టేస్టీ అయిన బఠానీ ఇడ్లీ రెడీ అయిపోయినాయి. ఇవి ప్లేట్కి అంటుకోవు, అలాగే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.